హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కువగా మనకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పటివరకు ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ యొక్క జిల్లాకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పి అడుగుతున్నారు. అందుకే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. అప్ అండ్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగా చూద్దాం. మనకు మొత్తం జిల్లాలు అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు ఇతర అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, ప్రభుత్వ మున్సిపల్, జెడ్పీ, ఎంపీపీ, గురుకుల పోస్ట్ సంబంధించి దరఖాస్తు వివరాలు, కింద మనకు క్రాఫ్ట్ సంబంధించి, ఆర్ట్ పోస్ట్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ముందుగా శ్రీకాకుళం చూస్తే భాషా పండితులు 2757 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఆ యొక్క పోస్టులకి పీఈటీకి సంబంధించి 1384, ఎస్ఏ భాషా పండితులకు సంబంధించి మనకు అంటే లాంగ్వేజ్ సంబంధించి 2373, స్కూల్ అసిస్టెంట్ భాషేతర పోస్ట్ సంబంధించి 8439, ఎడ్జిటీకి సంబంధించి 23898, మ్యూజిక్కి 24 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఈ విధంగా మనకు శ్రీకాకుళంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. విజయనగరంకి సంబంధించి లాంగ్వేజ్ పండిట్ మనకు 1796, పీఈటీకి 916, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వారికి 2110, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వారికి 6393, ఎడ్జిటీకి సంబంధించి 21059, మ్యూజిక్ సంబంధించి 80 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఓకే, విశాఖపట్నానికి సంబంధించి భాషా పండితులు అయితే 1827 దరఖాస్తులు అయితే వచ్చాయి. పీఈటీకి సంబంధించి 1457, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ సంబంధించి 1781, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ సంబంధించి 7979, తర్వాత ఎడ్జిటీకి సంబంధించి 35373, మ్యూజిక్కి 49 దరఖాస్తులు అయితే వచ్చాయి. తూర్పుగోదావరిలో 4232 భాషా పండితులకు సంబంధించి వచ్చాయి. 1634 పీఈటీకి వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి 4902 అయితే వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ మనకు భాషేతర పోస్టులకు 15322 వచ్చాయి. ఆ ఎడ్జిటీకి సంబంధించి 40,021 దరఖాస్తులు అయితే వచ్చాయి. మ్యూజిక్కి 83. పశ్చిమ గోదావరి జిల్లాలో భాషా పండితులకు సంబంధించి 2436, పీఈటీకి 766, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్కి సంబంధించి 3480, స్కూల్ అసిస్టెంట్ భాషేతర పోస్ట్ సంబంధించి 10,694, తర్వాత ఎడ్జిటీకి సంబంధించి 25,909 అయితే వచ్చాయి. మ్యూజిక్కి 35 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఓకే, కృష్ణకు సంబంధించి భాషా పండితులు 1628, పీఈటీకి సంబంధించి 636, స్కూల్ అసిస్టెంట్ భాషకి 2683, తర్వాత స్కూల్ అసిస్టెంట్ భాషేతర పోస్టులకు 8839 వచ్చాయి. ఎడ్జిటీకి సంబంధించి 19,501 దరఖాస్తులు వచ్చాయి. మ్యూజిక్కి 59 వచ్చాయి. గుంటూరులో చూస్తే భాషా పండితులకు 1043, పీఈటీకి 901, ఎస్ఏ భాషకు సంబంధించి 2383, ఎస్ఏ భాషాతర పోస్టులకు చూస్తే 9896, ఎడ్జిటీకి సంబంధించి 26,268, మ్యూజిక్కి 37 వచ్చాయి. ప్రకాశం జిల్లా చూస్తే భాషా పండితులు 444, పీఈటీకి 1015, ఎస్ఏ భాషకి చూస్తే 1374, స్కూల్ అసిస్టెంట్ భాషేతర పోస్టులు చూస్తే 6,168, ఎడ్జిటీకి 23,664 దరఖాస్తులు, మ్యూజిక్కి 19 దరఖాస్తులు అయితే వచ్చాయి. తర్వాత నెల్లూరులో మనకు భాషా పండితులకు సంబంధించి దరఖాస్తులు 912, పీఈటీకి సంబంధించి 582, ఎస్ఏ భాషా పండితులకు సంబంధించి చూస్తే అంటే లాంగ్వేజ్కి సంబంధించి దరఖాస్తులు చూస్తే 946, భాషేతర పోస్టులకు సంబంధించి చూస్తే 6,202, ఎడ్జిటీకి 13,480, మ్యూజిక్కి 24 దరఖాస్తులు అయితే వచ్చాయి. చిత్తూరుకి భాషా పండితుల పోస్టులకు దరఖాస్తులు 2,345, పీఈటీకి 809, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి చూస్తే 3,000, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి 9,260, ఎడ్జిటీకి 21,187, మ్యూజిక్కి 83 దరఖాస్తులు అయితే వచ్చాయి. తర్వాత కడపలో చూద్దాం. కడపకైతే మనకు భాషా పండితులకి 721 దరఖాస్తులు అయితే వచ్చాయి. పీఈటీకి 809, ఎస్ఏ లాంగ్వేజెస్కి 3,000, ఎస్ఏ భాషేతర పోస్టులకు 9,260, తర్వాత ఎడ్జిటీకి 21,187, మ్యూజిక్కి 83 వచ్చాయి. తర్వాత కడప చూస్తే భాషా పండితులు 721, పీఈటీకి 532, ఎస్ఏ లాంగ్వేజెస్కి 2,091, ఎస్ఏ నాన్ లాంగ్వేజ్కి 5,385, ఎడ్జిటీకి సంబంధించి 15,228, మ్యూజిక్కి 27. అనంతపురంలో భాషా పండితులకి 2,778, పీఈటీకి 1302, ఎస్ఏ భాషా పండితులకు అంటే లాంగ్వేజెస్ వారికి 2,316, ఎస్ఏ నాన్ లాంగ్వేజ్కి 8,392, ఎడ్జిటీకి 36,191, మ్యూజిక్కి 49.
కర్నూలుకి సంబంధించి భాషా పండితులకు సంబంధించి దరఖాస్తులు 1363, తర్వాత పీఈటీకి 1799, ఎస్ఏ లాంగ్వేజ్కి 2288, ఎస్ఏ నాన్ లాంగ్వేజ్కి 9018, హెచ్జిటికి 41,960, మ్యూజిక్కి 58. ఇతర రాష్ట్రాల నుంచి మనకు వచ్చిన దరఖాస్తులు చూస్తే భాషా పండితులకి 59, పీఈటీకి 109, ఎస్ఏ లాంగ్వేజ్కి 84, ఎస్ఏ నాన్ లాంగ్వేజ్కి 227, హెచ్జిటికి 1413, మ్యూజిక్కి 14 అయితే వచ్చాయి. ఈ విధంగా భాషా పండితులకు సంబంధించి 24,330, పీఈటీకి 13,840, ఎస్ఏకి 31,807, ఎస్ఏకి సంబంధించి నాన్ లాంగ్వేజ్కి 1,12,197, హెచ్జిటికి సంబంధించి 3,45,115, మ్యూజిక్కి 641 దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. తర్వాత ఇవే కాకుండా మనకు క్రాఫ్ట్కు 1722 దరఖాస్తులు, ఆర్ట్ పోస్టులకు 1258 దరఖాస్తులు అయితే వచ్చినట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. ఈ యొక్క సమాచారం దృష్ట్యా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది మీరు ఒక నిర్ణయానికి అయితే రండి. ఓకే, ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ విషయంలో కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మనం ఎగ్జామ్ సెంటర్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి లాంగ్వేజ్ పండిట్కి అండ్ హెచ్జిటికి మన స్కూల్ అసిస్టెంట్స్కి కూడా డిఫరెంట్గా మనకు డేట్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ వీడియో చేశాను, అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇస్తున్నారు. సో అది చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.